ఈరోజు దేవుని వాగ్దానము 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, అనేక సార్లు వాక్యమునకు లోబడకుండా పాపానికి బానిసలుగా మారి మీకు దూరముగా జీవిస్తూ ఉంటాము తండ్రి. మమ్మల్ని క్షమించండి, మా హృదయాలను మార్చండి. ప్రతిదినము క్రమం తప్పకుండా వాక్యమును ధ్యానించే మనస్సును మాకు అనుగ్రహించండి. వాక్యములో చెప్పిన విధముగా తండ్రి, పాపము చేయకుండానట్లు మా హృదయములలో మీ వాక్యమును భద్రపరచుకుంటూ మా జీవితాలలో ప్రతి పరిస్థితిలో కూడా అన్వయించుకుంటూ వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయండి. ప్రతినిత్యము కూడా తండ్రి, విశ్వాసములో మమ్మల్ని బలపరచండి. మీకు దగ్గరగా జీవిస్తూ పాపమునకు దూరంగా పరిశుద్ధంగా జీవించే కృపను, ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.